పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్లో కూలింగ్ టవర్ల కూల్చివేత కొనసాగుతోంది. ఇప్పటికే 4 టవర్లు కూల్చిన అధికారులు మరి కాసేపట్లో మరో 4 టవర్లను కూల్చివేయనున్నారు. ఇంక్లూజన్ పద్ధతిలో టవర్స్ను కూల్చేస్తున్నారు. దీంతో పాల్వంచకి తలమానికంగా కనిపించే టవర్లు కనుమరుగు కానున్నాయి. కర్మాగారంలోని అత్యంత ఎత్తైన ఈ టవర్ల కూల్చివేత మినహా మిగిలిన విభాగాలను ఇప్పటికే నేలమట్టం చేసి వాటి తుక్కును తరలించేశారు. కూలింగ్ టవర్ల కూల్చివేతను ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అనుమతులు పెండింగ్లో పడ్డాయి. టవర్లతో పాటు గతంలో నేలమట్టం చేసిన పనులకు సంబంధించి జెన్కో సంస్థ టెండర్లు ఆహ్వానించగా 485 కోట్లకు హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. కేటీపీఎస్ పాత ప్లాంట్లో 100-120 మీటర్ల ఎత్తులో ఉండే చిమ్మీలను గత ఫిబ్రవరిలోనే నేలమట్టం చేశారు. ఈ నిర్మాణాల కూల్చివేత పనుల దృశ్యాలు మరువని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, పవర్ స్టేషన్ కూలింగ్ టవర్ల కూల్చివేతకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతము అంటే దీన్ని ఒక అధునాతనమైనటువంటి పద్ధతి, అంటే ఇంక్లోజన్ పద్ధతిలో, అంటే మనం ఏదైనా సహజంగా ఇంతకు ముందు కూల్చినప్పుడు చుట్టుపక్కల పడదు, అలా పడకుండా ఫారెన్ టెక్నాలజీని ఉపయోగించుకొని మన దగ్గర అంటే ఏదైతే ప్రదేశంలో కూలగొడుతున్నారో అదే ప్రదేశంలో మొత్తం కూడా పడేటట్టు అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యొక్క టవర్ల యొక్క కూల్చివేత మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 4 టవర్లు కూల్చేయడం జరిగింది. ఇంకొక 4 టవర్లు అంటే ఇంకొక గంటలో పూర్తి అవుతుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. అంటే స్వతహాగా అంటే గత కాలం నుండి సుమారు 2400 మంది ఎంప్లాయీస్ కి దీన్ని ఉపయోగించుకొని తమ యొక్క జీవనాధారాన్ని సాధించుకున్నారు. టోటల్ గా అంటే ఇక్కడ చేస్తున్నటువంటి యొక్క సంస్థ అనేది 485 కోట్లకు దీని యొక్క కాంట్రాక్ట్ దక్కించుకొని దీన్ని పూర్తిగా టోటల్ గా క్లోజ్ చేయడానికి అంటే కూల్చివేతకు మొత్తం అన్ని రకాలుగా ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకుంది. ఎందుకంటే ఇవి కూల్చుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్త వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే కొత్తగా నిర్మించేటువంటి యొక్క కూలింగ్ టవర్స్ దెబ్బతినకుండా, వైబ్రేషన్స్ రాకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా చర్య తీసుకొని ఇది కూల్చడం జరిగింది. భాగం ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్. సార్ పైకి కూడా చూద్దాం.